వెంకటాపురం అనే గ్రామంలో సురేష్ అనే వ్యక్తి ఉండేవాడు. అతను మంచితనానికి మారుపేరు, అందరికీ సహాయపడేవాడు. సురేష్ ఇందు అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. తను ఎంతో అందంగా ఉంటుంది. సురేష్ వాళ్ళ నాన్న లింగయ్య, అమ్మ లక్ష్మి ఒక్కగానొక్క కొడుకు కాబట్టి గారాబంగా పెంచారు. నాన్న, నీ ఉద్యోగం ఎలా నడుస్తుంది? నాన్న, అంతా బాగుంది. నేను ఆఫీస్కి వెళ్ళొస్తా. నువ్వు ఈ ఉద్యోగంలో పడి నీ ఆరోగ్యాన్ని పట్టించుకోవట్లేదు. ముందు ఆరోగ్యం, ఆ తర్వాతే ఏదైనా. అవునన్నా, నువ్వు బాగా చిక్కిపోతున్నావు. 3 పుట్ల తిండి కూడా సరిగ్గా తినట్లేదు. నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, అదే మేము కోరుకునేది. సురేష్ పట్నంలో మంచి ఉద్యోగం చేస్తాడు. తన నెల జీతం మొత్తం ఇంట్లో ఇచ్చేసేవాడు. ఇందు, నువ్వంటే నాకు చాలా ఇష్టం. మనిద్దరం పెళ్లి చేసుకుందాం. నేను మీ ఇంట్లో మాట్లాడతాను. వచ్చే నెలలో మంచి ముహూర్తాలున్నాయంట. చూడు సురేష్, నీతో పెళ్ళంటే మా ఇంట్లో ఒప్పుకోరు. మన ఇద్దరి కులాలు వేరు. నా మాటిని మనం ఇక్కడితో ఆపేద్దాం. ముందు మా ఇంట్లో మాట్లాడదాం, ఆ తర్వాతే ఒక నిర్ణయానికి వద్దాం. సురేష్ ఇందుని తీసుకొచ్చి తన ప్రేమ విషయం మాట్లాడతాడు. నాన్న, తిను ఇందు మన ఊరి చివరన ఉన్న రంగయ్య వాళ్ళ కూతురు. తను నేను ప్రేమించుకున్నాం. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ఏంటి? నువ్వేం మాట్లాడుతున్నావు నాన్న? వీళ్ళ కులం ఏంటి, మన కులం ఏంటి? ఆ కులం వాళ్ళని చేసుకుంటే మన పరువేమైపోవాలి. నీకేమైనా బుర్రుండే మాట్లాడుతున్నావా? ఏంట్రా నువ్వు, ఏం మాట్లాడుతున్నావు? పెళ్లి చేసుకోవడం ఏంటి? ఈ అమ్మాయిని చేసుకుంటే మన పరువేమైపోవాలరా. చూడు నాన్న, నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మా ఇద్దరి శవాల్ని చూస్తావు. అలా జరగొద్దు అనుకుంటే ఈ విషయం ఇక్కడితో ఆపే. సురేష్కి వాళ్ళ కులంలోనే ఒక అమ్మాయితో బలవంతంగా పెళ్లి చేస్తారు. తన పేరు రమ్య. సురేష్ చేసేదేమీ లేక రమ్యని భార్యగా స్వీకరిస్తాడు. రమ్య, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. నాకు కాస్త టిఫిన్ కడతావా? నాకు వంట చేయడం రాదు. అయినా ఇంత పొద్దున వంట ఎవరు చేస్తారు? పెళ్ళయి 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే పని చెప్తున్నారా? అదేంటి రమ్య అలా మాట్లాడతావు? అమ్మకి ఒంట్లో బాగలేదనే కదా నిన్ను చేయమన్నా. దానికి నువ్వు అలా మాట్లాడతావేంటి? సరే, నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో, నేను వంట చేసుకుంటాలే. అమ్మా రమ్య, మీ అత్తయ్యకి చాలా జ్వరంగా ఉంది. మెడికల్కి వెళ్ళి కాస్త టాబ్లెట్స్ తీసుకొస్తావా తల్లి? ఏంటిది, అందరూ నాకే పని చెప్తున్నారేంటి? వచ్చి 2 రోజులు కూడా అవ్వలేదు, అప్పుడే నాకు అన్ని పనులు చెప్తున్నారు. నన్ను పని మనిషి అనుకుంటున్నారా? ఏంటమ్మా అలా మాట్లాడతావు? మీ అత్తయ్యకి జ్వరంగా ఉందని అడిగాను. వద్దులే, నేనే వెళ్ళి తీసుకొస్తాను. ఇప్పుడు నువ్వొచ్చావా అమ్మా? నీకేం చేయాలి చెప్పు? అందరూ నాకే చెప్తున్నారు. నన్ను మా ఇంట్లో రాణిలా చూసుకుంటారు. అదేం లేదులే అమ్మా, నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. నువ్వు అలసిపోయినట్టున్నావు. రమ్య ఎప్పుడు చూడు ఫోన్ మాట్లాడుతూనే ఉంటుంది. ఇంటి గురించి అసలు పట్టించుకునేదే కాదు. అమ్మా రమ్య, నువ్వు ఫోన్ మాట్లాడబట్టి 5-6 గంటలు పైగా అవుతుంది. ఏంటమ్మా ఇది? ఇలా మొబైల్ ఫోన్ వాడితే నీ ఆరోగ్యం ఏమైపోతుందమ్మా? అత్తయ్య ఎంత చెప్పినా రమ్య పట్టించుకునేదే కాదు. ఒకరోజు రమ్య వంట చేస్తుంది. అది తిన్న సురేష్ ఇలా అంటాడు. ఏంటిది రమ్య, కూరలో ఇంత ఉప్పేసావేంటి? వంట ఫోన్ చూసుకుంటూ చేసావా ఏంటి? నువ్వు ఈ మధ్య అన్ని పనులు ఇలానే చేస్తున్నావు. ఛీ, ఏంటిది? మీరు వంట చేయమంటారు, చేస్తే ఇలా అవమానిస్తారు. ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి నాకు ప్రశాంతతనే లేదు. కొన్ని రోజుల తర్వాత రమ్యకు ఒక పాప పుడుతుంది. ఆ పాప ఎంతో ముద్దుగా ఉంటుంది. రమ్య పాపని చూసుకోకుండా ఎప్పుడూ ఫోన్ మాట్లాడుతూనే ఉంటుంది. అమ్మా రమ్య, పాప ఏడుస్తుందమ్మా, అలా ఫోన్లోనే మాట్లాడతావేంటి? బిడ్డపై ఇంత ధ్యాస కూడా లేదు. ఏంటత్తయ్య, నేను ఫోన్లో మాట్లాడుతుంటే మధ్యలో మాట్లాడతావేంటి? నీకింత కూడా సెన్స్ లేదా? చీచీ, ఈ ఊరి వాళ్ళకు ఫోన్ల గురించి ఏం తెలుస్తుందిలే. ఏంటమ్మా నువ్వు అలా పాప పాల కోసం ఏడుస్తుంటే ఫోన్లో మాట్లాడుకుంటూ పైగా నాకే సెన్స్ లేదంటావా? అసలు నీకు బ్రెయిన్ పనిచేస్తుందా? అత్తయ్య, నేను నా ఫ్రెండ్ శ్రవంతి వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తా. తన్ని చూడక చాలా రోజులు అవుతుంది. హా అమ్మా,
నువ్వు త్వరగా రా, పాప లేసిందంటే పాల కోసం ఏడుస్తుంది. అత్తయ్య, త్వరగానే వచ్చేస్తాను. రమ్య తన బాయ్ ఫ్రెండ్తో బైక్ పైన తిరుగుతుంది. పాపం పాప పాల కోసం ఎంతో ఏడుస్తుంది. నాన్న సురేష్, రమ్య ప్రొద్దుననంగా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఇప్పటి వరకు ఇంటికి తిరిగి రాలేదు. పాప పాల కోసం ఇప్పటి వరకు ఏడ్చింది. నేనే ప్యాకెట్ పాలు తాగించాను. ఏంటిది సురేష్, పాపని అలా విడిచిపెట్టి రమ్య ఎలా బయటికి వెళ్తుంది? పాపపై ఇంత ధ్యాస కూడా లేకుండా. పోనీలేండి నాన్న, ఒక్కసారికి వదిలేయండి, నేను తనతో మాట్లాడతాలే. మావయ్య, మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందంట. నేను వెంటనే హాస్పిటల్కి వెళ్తాను. మీరు పాపని చూసుకోండి. అవునా? త్వరగా వెళ్ళమ్మా. తను ఏ పరిస్థితిలో ఉందో ఏమో. బీర్వాలో డబ్బులున్నాయి, కాస్త తీసుకెళ్ళు, సహాయంగా ఉంటుంది. వెళ్ళు వెళ్ళు. తన ఇంట్లో పాపను విడిచిపెట్టి బయట షికార్లు తిరుగుతుంది. పాపం అత్తయ్య పాల కోసం ఏడుస్తున్న మనవరాలికి డబ్బా పాలు పడుతుంది. ఏంటిది రమేష్, ఈ ఇంట్లో ఏం జరుగుతుంది? మొన్న కూడా రమ్య ఇలానే వెళ్ళింది. ఇప్పటి వరకు ఇంటికి తిరిగి రాలేదు. పాప పాల కోసం ఏడుస్తుంది. సురేష్, నాకు తెలిసి తను నాతో అబద్ధం చెప్పింది. యాక్సిడెంట్ లేదు, ఏం లేదు. తను కావాలనే ఇంట్లో నుంచి అలా వెళ్తుంది. అవునా? నేను రమ్య రాగానే తనని నిలదీసి అడుగుతాను నాన్న. తన్ని వదిలేస్తే పాపని కూడా విడిచిపెట్టేలా ఉంది. ఏంటిది రమ్య, నువ్వు అసలు తల్లివేనా? బిడ్డ పాల కోసం ఏడుస్తుంటే నువ్వు అలా రోజు బయటికి ఎందుకు వెళ్తున్నావు? అసలు నువ్వు బిడ్డను ఏం చేద్దాం అనుకుంటున్నావు? చూడండి, మీరు అలా తప్పుగా అర్థం చేసుకోకండి. నేను మా ఫ్రెండ్ యాక్సిడెంట్ అయితేనే వెళ్ళాను. నన్ను క్షమించండి, ఇంకెప్పుడు అలా వెళ్ళను. ఒకరోజు రమ్య వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని కలవడానికి బయటికి వెళ్తుంది. అది చాటుగా సురేష్ చూస్తాడు. ఏంటిది లక్ష్మణ్, నన్ను ఇలా రోజు రమ్మంటే మా ఆయన అనుమానిస్తున్నాడు. నువ్వు ఏమీ అననంటే నీకొక విషయం చెప్పాలి. లక్ష్మణ్, మనిద్దరం పెళ్లి చేసుకుందాం. మా ఆయనని పాపని వదిలేసి మరీ నీతో వస్తా. మనిద్దరం సంతోషంగా ఉందాం. అలాగే రమ్య, మీ ఇంట్లో వాళ్ళని వదిలేసి మీ ఆయనకు విడాకులిచ్చి నాతో వచ్చేయి. నీ పాపను కూడా అక్కడే వదిలేసి నాతో వచ్చేయి. ఎంతో బాధతో సురేష్ ఇంటికి వచ్చి తన పాపకి డబ్బా పాలు తాగిస్తాడు. ఎక్కడి నుంచి వస్తున్నావు రమ్య? నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి నుంచి వస్తున్నానండి. ఇంకా ఎన్ని రోజులు ఇలా మోసం చేస్తావు రమ్య? ఇంకా ఎన్ని రోజులు ఇలా మాయమాటలు చెప్తావు రమ్య? నేను నీ బాయ్ ఫ్రెండ్తో మాట్లాడడం నా కళ్ళారా చూశాను. మీరు మాట్లాడేవన్నీ విన్నాను. అవునా? అంతా వినేశారా? అయితే మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదండి. నేను మీకు విడాకులు ఇస్తున్నాను. నేను ఇప్పుడే మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. నీకు ఆ బిడ్డకు నాకేమాత్రం సంబంధం లేదు. నీలాంటి ఒక తల్లి ఏ బిడ్డకు కూడా ఉండొద్దే. వెళ్ళిపో ఇక్కడి నుంచి. నిన్ను చూస్తుంటే నాకు చాలా అసహ్యంగా ఉంది. మళ్ళీ ఇంకెప్పుడు నా బిడ్డ మొహం కూడా చూడకూడదే. వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఏవండి లింగయ్య గారు, మీకు మీ ఇంటికి దండమండి. మీ అబ్బాయిని చక్కగా చూసుకోండి. నేను వెళ్తున్నాను. మీ ఆవిడను కూడా బాగా చూసుకోండి. అన్యాయంగా నా కొడుకుని మనవరాల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు కదా. ఒక్కటి గుర్తుపెట్టుకో రమ్య, మనం చేసిన పాపం ఎప్పుడు మనతో నీడలానే ఉంటుంది. అది ఏదో ఒక రోజు నిన్ను సర్వనాశనం చేస్తుంది. అప్పుడే నా కొడుకు విలువేంటో తెలుస్తుందే నీకు. వెళ్ళిపో. ఎప్పుడు నీ ముఖం కూడా మాకు చూపెట్టకే. రమ్య సురేష్కి విడాకులిచ్చి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. సురేష్ ఎంతో బాధతో తన బిడ్డని పట్టుకొని గుడికి వెళ్తాడు. ఏంటమ్మా ఇది? నా బిడ్డను తల్లి లేని దాన్ని చేసావు కదమ్మా. నా బిడ్డ ఒంటరిదైపోయింది. తల్లి పాలు కూడా తాగే అదృష్టం లేకుండా చేసావు కదమ్మా. ఈ పసిబిడ్డ నీకేమన్యాయం చేసిందమ్మా? నువ్వే ఏదో దారి చూపించమ్మా. అనుకోకుండా అక్కడ గుడి దర్శనానికి ఇందు వస్తుంది. ఇందు సురేష్ని చూడగానే తన దగ్గరికి వెళ్తుంది. సురేష్, బాగున్నావా? ఈ పాప ఎవరు? చూస్తుంటే చాలా దిగులుగా ఉన్నావు. ఏమైంది సురేష్? ఏం మాట్లాడవేంటి? నిన్నే సురేష్, ఏదైనా మాట్లాడు. నా భార్య వెళ్ళిపోయింది ఇందు.
ఈ పసిబిడ్డని వదిలేసి తన బాయ్ ఫ్రెండ్తో వెళ్ళిపోయింది. రేపు పెద్దయ్యాక మా అమ్మ ఎక్కడుందంటే ఎవరిని చూపెట్టాలి? అవునా, ఇంత చిన్న బిడ్డని చూడకుండా వెళ్ళిపోయిందా? సురేష్, నువ్వేమీ అనుకోపోతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటా. నీ బిడ్డను నా సొంత బిడ్డలా చూసుకుంటా. తల్లి లేని లోటు లేకుండా పెంచుతాను. ఏంటి, నన్ను నిజంగా పెళ్లి చేసుకుంటావా ఇందు? నీది ఎంత మంచి మనసు ఇందు. నాకు పెళ్ళయి పాప కూడా ఉందన్నా కూడా నన్ను పెళ్లి చేసుకుంటా అంటున్నావు. నాన్న, నాకు ఇందు తోడుగా ఉంటుందంట. నాకు పెళ్ళయి పాప కూడా ఉందన్నా నన్ను పెళ్లి చేసుకుంటుందంట. నా బిడ్డను కూడా తల్లిలా చూసుకుంటుందంట. అవునా, నిజంగా నా కొడుకుని పెళ్లి చేసుకుంటావా తల్లి? ఈ ముక్కు పచ్చరాలని బిడ్డకు నువ్వు తల్లిగా మారి ఉంటావా? నీది ఎంత గొప్ప మనసు తల్లి. నువ్వు మా ఇంటికి వచ్చిన దేవతవి. అవునండి, నేను సురేష్ని పెళ్లి చేసుకుంటాను. ఈ బిడ్డకు తల్లిగా ఉంటాను. మీరేమీ బాధపడకండి, నేను పెళ్లి చేసుకుంటాను. నిన్ను ఆ దేవతే మా ఇంటికి పంపిందమ్మా. నువ్వు మా ఇంటి లక్ష్మివమ్మా. ఇన్ని రోజులు నా మనవరాలకి తల్లి రాదనుకున్నానమ్మా, కానీ నిన్ను చూసాకే ఆ లోటు తీరిపోయిందమ్మా. అప్పటి నుంచి ఇందు పాపని తన సొంత బిడ్డలా చూసుకుంటుంది. అలా కొన్ని రోజుల తర్వాత పాప పెద్దదవుతుంది. అమ్మా, నేను బయటికి వెళ్ళి ఆడుకుంటాను. నా ఫ్రెండ్స్ అందరూ ఆడుకుంటున్నారు, నేను కూడా బయటికి వెళ్తాను. అమ్మలు, నువ్వు ఈ మధ్య పుస్తకాలు తెరిచి ఎప్పుడూ చదువుకోవట్లేదు. ఎప్పుడు చూడు ఆడుకుంటున్నావు. ఇలా అయితే ఎలా అమ్మో? సరే అమ్మా, వెళ్ళి ఆడుకో. ఆట పూర్తి కాగానే వచ్చి హోంవర్క్ చెయ్యు. ముందు నీకోసం మీ నాన్నమ్మ సమోసాలు చేసింది, అవి తిన్నాక వెళ్ళు. రమ్య, నిన్ను ఇన్ని రోజులు నా అవసరాలకి వాడుకున్నాను, కానీ ఎప్పుడూ నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం మాత్రం నాకు లేదు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. చీచి, నీకోసమా నా భర్త బిడ్డల్ని వదిలేసింది? నువ్వు ఇంత మోసం చేస్తావనుకోలేదు. అయినా నాకు తగిన శాస్తే జరిగింది. నాన్న, నేను స్కూల్కి వెళ్ళొస్తాను. నేను స్కూల్కి నుంచి వచ్చాక మనం అందరం కలిసి పార్క్ వెళ్దాం నాన్న. సరే అమ్ములు, మనం అందరం కలిసి పార్క్ వెళ్దాం. కానీ నువ్వు ముందు మంచిగా చదువుకోవాలి. మీ క్లాస్లో నువ్వే ఫస్ట్ రావాలి. పాప ఎంతో చక్కగా స్కూల్కి వెళ్తుంది. ఒకరోజు తన పాప స్కూల్కి వెళ్తుందని తెలుసుకున్న రమ్య, అమ్మా చిన్ను, నీ పేరేంటి తల్లి? నా పేరు అమ్ములు. అవునా, నీకొక విషయం చెప్పాలమ్మా. ఈ విషయం మీ అమ్మా నాన్నకి అడగాల్సి ఉంటుంది. ఏంటంటే చెప్పండి. వెళ్ళి ఒక్కసారి మీ అమ్మతో నా అసలైన అమ్మ ఎవరు అని అడుగు. అమ్మా అమ్ములు, ఈరోజు లంచ్ బాక్స్ ఏమీ తినలేదేంటి? చూస్తుంటే చాలా దిగులుగా ఉన్నావు. ఈరోజు నీ ఫ్రెండ్స్తో కూడా ఆడుకోవడానికి వెళ్ళలేదు. అసలు ఏమైంది అమ్ములు? అమ్మా, నా అసలైన అమ్మ ఎవరు? ఎవరు ఆంటీ నా స్కూల్ బయట కలిసి నన్ను ఇలా అడుగుమన్నారు. నిన్ను కన్న అమ్మ పేరు రమ్య, కానీ నీకు పాలు కూడా పట్టకుండా తను నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి మీ అమ్మే కంటికి రెప్పలా చూసుకుంది. చూడమ్ములు, నేనే నీ అసలైన అమ్మ. నువ్వు నాతో వచ్చాయి, నేను నిన్ను బాగా చూసుకుంటాను. మనం జాలీగా ఆడుకుందాం, బయట కూడా తిరగొచ్చు. ఏంటిది రమ్య, నువ్వేం మాట్లాడుతున్నావు? నన్ను వదిలేయడమే కాకుండా నా బిడ్డను కూడా నీ సొంతం చేసుకోవాలనుకుంటావా? అసలు నువ్వు తల్లివేనా? నీలాంటి తల్లి ఏ బిడ్డకు కూడా ఉండకూడదు. బిడ్డ పాలు తాగే వయసులో తనకు దూరమై చాలా పెద్ద తప్పు చేశావు. ఛీ, నిన్ను చూస్తే అసహ్యంగా ఉంది. చూడండి రమ్య ఆంటీ, మీరు నన్ను కన్నారు కావచ్చు, కానీ నాకు పాలు కూడా పట్టకుండా నన్ను విడిచేసి వెళ్ళిపోయారు. అంత చిన్న వయసులోనే నన్ను విడిచేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏ నమ్మకంతో నన్ను చూసుకుంటారా ఆంటీ? నువ్వు నన్ను కన్నా నాకు నువ్వెప్పుడూ ఆంటీవే. మా అమ్మ లేకుండా నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను. మా అమ్మాయి నాకు కావాలి. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, మా ఇంటి వైపు రాకు. ఛీ, ఇంతకంటే అవమానం ఏ తల్లికి జరుగుండదు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఇంకోసారి మా ఇంటి వైపు కూడా చూడకు. వెళ్ళెక్కడైనా చావు. పోవే. రమ్య చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బంగారు కొండలు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.